ఏర్పడిన జిల్లాను అన్యాయం చేయకండి. ఏర్పడిన జిల్లాను అలాగే కొనసాగించండి. దేశవ్యాప్తంగా శతాబ్దాలు, దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా ఏర్పడిన ఏ జిల్లాను కూడా రద్దు చేయలేదు గతంలో. చరిత్రలో ఎవరన్నా అనుకుంటే ఏ జిల్లా కేంద్రం రద్దు అయిందంటే రాయచూటి అని చెప్పుకునే విధంగా అవమానకరంగా మమ్మల్ని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ఎన్నికల 2 రోజుల ముందర ఇదే ప్లేస్ లో, ఇదే సర్కిల్లో నిలబడి, ఇదే బంగ్లా సర్కిల్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న చోటే నిలబడి, తమ్ముళ్ళు నమ్మద్దండి ఎవరి మాట, నేను జిల్లా కేంద్రం కొనసాగిస్తున్నాను, మా వాడికి ఓటేయండి అని చెప్పాడు. పక్కన అభ్యర్థి 2 చేతులు ఎత్తి తప్పట్లు కొడుతున్నాడు. అందరం చూస్తున్నాం వీడియో. మరి ఈ రోజు ఏమైంది? ఒక ముఖ్యమంత్రి గారిని మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని, వెనుకబడిన ప్రాంత ప్రతిపాదికగా ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని ఈరోజు మా కళ్ళ ముందర మా ఆవేదన వెలిపుచ్చుతుంటే కనీసం దాన్ని గమనించుకోకుండా, కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, మా మనోవేదన వినకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా నవంబర్ 26న ఒక జీవో ఏదైతే ఇచ్చారో, జిల్లాల ప్రతిపాదికగా ఒంటిమిట, సిద్ధవాటం మీ ఆలోచన చెప్పండి, మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తున్నాం మీ వ్యూస్ చెప్పండి అని ఒక జీవో ఇచ్చారు. మళ్ళీ నిన్న ఒక నోటిఫికేషన్ జీవో మళ్ళా ఇచ్చారు, రాయచూటిని తిరిగి మదనపల్లి కలుపుతున్నామని. మరి ఆ రోజు నోటిఫికేషన్లో చట్టబద్ధంగా రాయచూటి వాళ్ళు మీ అభిప్రాయాలు ఏంటి అని ఎందుకు అడగలేదు? మా మనోవేదన తెలియజేయడానికి ఎందుకు అవకాశం లేదు? నియంకృత దేశాలలో కూడా ఒక మనిషిని ఉరితీసేటప్పుడు నీ ఆఖరి కోరిక, చివరి కోరిక ఏంటి అంటారు. అటువంటి మాట కూడా మాట్లాడకుండా మమ్మల్ని ఊరేసి నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మా కళ్ళ ముందర డిసెంబర్ 29న 2025 మాకు బ్లాక్ డే కింద వచ్చింది. ప్రతి సంవత్సరం ఇది మాకు బ్లాక్ డేనే. ఆ రోజున మమ్మల్ని గుండె చీల్చి మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన దినంగా రాయచూటి వాళ్ళం భావిస్తాం.